రాజువయ్యా మహారాజువయ్యా రాజువయ్యా మహారాజువయ్యా కాలాలు మారవు మనసారా నవ్వుకో పసిపాపల్లే ప్రేమ కన్నా నిధులు లేవు నీ కన్న ఎవరయ్యా మహారాజులు నిన్నెవరు ఏమన్నా నీ దాసులు జరిగినవి జరిగేవి కలలే అనుకో జరిగినవి జరిగేవి కలలే అనుకో రాజువయ్యా మహారాజువయ్యా రాజువయ్యా మహారాజువయ్యా వారి కంకితం మిగిలింది నీ నేను నా నువ్వేలే దేవుడంటే భర్త వంటే నాకన్నా ఎవరయ్యా మారాణులు మనకున్న బంధాలే మాగాణులు రాజువయ్యా మహారాజువయ్యా రాజువయ్యా మహారాజువయ్యా చుక్కలోకెక్కినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు చుక్కలోకెక్కినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు తల్లడిల్లిపోతుంది తల్లి అన్నది ఒట్టు రాచుకుంటుంది కట్టుకున్నది పాడెత్తడానికే స్నేహమన్నది ఒలివి పెట్టడానికే కొడుకు ఉన్నది చుక్కలోకెక్కినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు పోయినోడు ఇకరాడు ఎవడికెవడు తోడు ఉన్నవాడు పోయినోడి గురుతు నిలుపుతాడు నువ్వు తినమన్నేరా నిన్ను తిన్న నేను చెప్పినప్పుడు రౌండ్ చేయమని హేమ ఇక్కడ వైఎస్ అంత్యక్రియల కోసం భారీగా ఏర్పాట్లు చేశారు. జనం కూడా భారీగా తరలి వస్తున్నారు.
మనం ఈ ఇడుపులపాయ ఎస్టేట్ చూసినట్లయితే కూడా మొత్తం పచ్చదనంతో నిండి ఉంది. ఆయనకి ఇష్టమైన ప్రీతిప్రాతమైన మన ఇడుపులపాయ ఎస్టేట్ లో మాత్రమే ఖననం చేయమని కూడా చెప్పినట్లుగా తెలుస్తుంది. అందుకే ఇక్కడ కూడా ఏర్పాట్లన్నీ సాగిస్తున్నారు. అంటే వైఎస్ రాజారెడ్డి అయితేనేమి వారి భార్య సతీమణిని కూడా పులివెందులలో ఖననం చేయడం జరిగింది. అయితే ఇక్కడ మాత్రం ఇక్కడ ఆయన భౌతికాయాన్ని ఇక్కడే ఖననం చేయనున్నారు. ఇప్పుడే ఖననం కోసం కూడా గోతులు కూడా తోవడం జరిగింది. ఇక్కడ భారీగా జనం తరలి వస్తున్నారు. అదే విధంగా ఇక్కడ ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు చోటు చేసుకోకుండా కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు చోటు చేసుకోకుండా కూడా 4 ఎస్పీలు అయితేనేమి, అదే విధంగా 50 మంది డిఎస్పీలతోనూ, మరో 25 మంది సిఐతోనూ, సిఐఎస్ఎఫ్ సిబ్బందిని కూడా అత్యాధునిక ఆయుధాలు కలిగిన బలగాల్ని కూడా ఇక్కడ మోహరించారు. అదే విధంగా ఇక్కడ కుడి పక్కన చూసినట్లయితే శేషాచలం కొండలు. ఈ శేషాచలం కొండల నుంచి కూడా అంటే దీనికి అనుబంధంగా తిరుమల కొండలు కూడా ఉన్నాయి. వీటినన్నిటిని కూడా అనుసంధానం చేస్తూ కూడా ఈ కొండల్లో ఈ ఇడుపులపాయ ఎస్టేట్ అమరి ఉంది. ఈ ఎస్టేట్ చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా రైతు బాంధవుడుగా పేరొందిన వైఎస్ ఇలాంటి ఎస్టేట్ లో ఉండడం కూడా చాలా ఆనందదాయకం అంటున్నారు. అదే విధంగా ఆయన మరణం పట్ల కూడా తీవ్ర దిగ్భ్రాంతిని కూడా ఇక్కడ వచ్చిన జనం కూడా తెలియజేస్తున్నారు. అదే విధంగా మనకు ముందున్న కార్యకర్తలు కూడా జెండాలు పట్టుకొని వైఎస్ అమర్ రహే అంటూ కూడా నినాదాలు చేస్తున్నారు. వీరినాడు కూడా మరిన్ని విశేషాలు కూడా తెలుసుకోవచ్చు. అంటే వీరు అంటే పులివెందుల నుంచి అయితేనేమి కూడా భారీగా తరలి రావడం జరిగింది. పులివెందులతో కూడా జనమయమైంది కూడా అని కూడా చెబుతున్నారు.